నమస్తే, నేను అర్జున్ని. మా అక్క కొన్ని వీడియోస్ చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బిల్ కాయిన్. సో టుడే అంటే ఈరోజు మనము మజ్జిగ ఎట్లా తయారు చేయాలో చూడబోతున్నాం. ఆర్ యూ రెడీ? సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ పార్టీ బిల్ కాయిన్. ఓకే, ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అంటే మజ్జిగకి ఏంటంటే ఒక బౌల్ పెరుగు, ఒక బౌల్లో నీళ్ళు 2 నిమ్మకాయలు, ఉప్పు. సో ఫస్ట్ నేను ఇక్కడ పెరుగుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో నీళ్ళు నింపాలి. సో నేను నీళ్ళు నింపబోతున్నా. సో ఫ్రెండ్స్, నేను నీళ్ళు పెట్టేసాను. ఈ పెరుగు కనిపిస్తుందా? ఈ పెరుగుని ఇప్పుడు మనం స్లోగా ఇందులో వేసేయాలి. మనతో పాటు ఒక మిక్సర్ జార్ కూడా ఉంచుకోవాలి. అది చాలా చాలా బెటర్ అది. సో మనకి నిమ్మకాయ పిండడానికి ఇది ఒకటి. దాని తర్వాత పెరుగుని మిక్స్ చేయడానికి ఒకటి ఉంది. అది ఇక్కడ కనిపించలేదు. ఓకే, సో ఇప్పుడు పెరుగుని మిక్స్ చేయడానికి మనకి ఏది ఒక మీద దోసే మనము తిప్పేది ఉంటుంది కదా, గుర్తుందా? తిప్పేది అది తీసుకోవాలి. ఇప్పుడు ఎంతసేపు అయిందో ఇది ఎత్తుకోవడానికి. సో ఇప్పుడు ఈ పెరుగుని మొత్తం క్లీన్ చేసేయాలి. మీరు స్పూన్తో ఫాస్ట్గా క్లీన్ చేయాలి. మీరు రాత్రిపూట మజ్జిగ తాగుతారుగా, అప్పుడు ఇది రాత్రిపూటనే. సో ఇదంతా ఫుల్ క్లీన్ చేసేది. నేను ఒక చెఫ్ లాగా ఫాస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. అంతా క్లీన్ అయిపోయింది. నేను చాలాసేపు ఎతికాను. దీంతో పెట్టండి. ఇప్పుడు ఈ స్పూన్తో దేన్నైతే క్లీన్ చేస్తారో దాంతో ఇదంతా ఎక్కడెక్కడ పైన పడిపోయిందో ఇక్కడ ఈ అడ్రస్లో అదంతా క్లీన్ చేసేయండి. నెక్స్ట్ స్టెప్ ఇట్లా తిప్పాలి. ఇది ఎంత వీలైతే మీరు తిప్పగలుగుతారో అంత వీలైతే తిప్పండి. స్పీడ్గా. సౌండ్ వస్తుందా మీకు? సౌండ్ వస్తుందా? నీళ్ళది ఇట్లా సౌండ్ రావాలి. బబుల్స్ కూడా బయటికి రావాలి. ఇప్పుడు మనం ఎవరైనా మిక్స్చర్ని ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఈ మజ్జిగ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇది ఒక అంటే ఇది ఇక్కడ మామిడికాయ పెడతారు, ఇట్లా పిన్ చేస్తారు. సో ఈ మామిడికాయని డైరెక్ట్ ఇక్కడ పెట్టకూడదు, కట్ చేయాలి. దానికి మనకి ఏది కావాలంటే చాకు కట్ చేసేయాలి.
ఇప్పుడు దీన్ని ఎవరైనా తిప్పుతూ ఉండాలి ఇట్లా, ఒకసారి ఆయిల్ రాలేదు. సో ఐ యూ రెడీ? నెక్స్ట్ సో ఇక్కడ ఇది ఉందే, దీన్ని ఒకటి తీసుకోండి. ఒకటంటే ఒకటి కాదు, నిమ్మకాయ తీసుకొని కట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మసిగుడ్డు ఉంది కదా, కింద ఏదైనా పడితే క్లీన్ చేసేసేయండి, మళ్ళీ అమ్మవారు తిడతారు. సో ఇప్పుడు కట్ చేయాలి. నేను కట్ చేస్తున్నా. పిల్లలు, మీరెవ్వరు కత్తి తీసుకొని మేము నింజాస్ అని ఏం కట్ చేయకండి. జస్ట్ మీ పేరెంట్స్కి ఇస్తే వాళ్ళు పని చూసుకుంటారు. ఎప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి ఇక్కడ, దీనికి ఆపోజిట్గా పెట్టాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయ ఇట్లా తీసుకొని మన పెరుగులో చూసారా వాటర్ ఎట్లా పిసికేతుంది చూసారా, అట్లానే గట్టిగా మళ్ళీ తీసేయాలి. మళ్ళీ ఇది కూడా ఇంకా పాడైపోయింది. నెక్స్ట్ మళ్ళీ సో ఫ్రెండ్స్, మనం ఇప్పటికీ ఇది ఫస్ట్ వన్ని కట్ చేసేసాం, సెకండ్ వన్ కూడా కట్ చేయాలి. మీరు అంతలోపు మీకు కట్ చేయడం రాకపోతే మీ పేరెంట్స్ అడగండి, సరేనా? నేను పెద్దవాడిని చేస్తున్నాను. మా మమ్మీకి జర వేడిగుంది, అందుకని ఒక సేవకుడు నమ్మో. సో ఫ్రెండ్స్, అయిపోయింది. మళ్ళీ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఉప్పు. మనకి ఏ ఫ్లేవర్ వస్తుంది, కూరలో అయినా, ఏదైనా చికెన్ అయినా, మటన్ అయినా, పప్పు అయినా, దేనికైనా ఉప్పు సరిగ్గా ఉంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేది ఉప్పు. నెక్స్ట్ పార్ట్ 3. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్ట్ 3. బెల్కాన్ హియర్. ఇప్పుడు మనము పార్ట్ 3లో ఈ ఉప్పు ఉంది, స్లోగా కొంచెం వేసేది అంతే, ఎందుకంటే నిమ్మకాయ వేసాం కదా. ఇప్పుడు మన ఫైనల్ టచ్, నెక్స్ట్ మిక్స్. సౌండ్ వస్తుందిగా. సో ఫ్రెండ్స్, ఇది మన లాస్ట్ టచ్. ఇంకా మనం మంచిగా అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, ప్లీజ్ like and share. Belcon is here. See you. Bye bye.